హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. ఈరోజైతే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనేది చేస్తున్నాను. ఇదైతే పెద్ద తిరుపతిలోనమాట. గార్డెన్ అనమాట. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఇక్కడైతే. ఇప్పుడైతే మార్నింగ్ అయితే నేను టీ అనేది పెడుతున్నాను అనమాట. టీ అంటే ఇక్కడ మార్నింగ్ అనేది టీ అనేది పడాలి. ఫ్రెష్ అప్ అయిపోయి టీ అనేది పెడుతున్నాను. పూజ అనేది అయిపోయిన తర్వాత టీ అనేది పెట్టి అందరికీ సర్వ్ చేసి ఇచ్చేసాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజైతే టిఫిన్ కింద పరోటా అలాగే పన్నీర్ కర్రీ అనేది చేస్తున్నాను. ఈ కర్రీ అనేది రైస్లోకి అలాగే పరోటాస్లోకి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పన్నీర్ ముక్కలను అయితే ఇలాగ క్యూబ్స్ కింద కట్ చేసేసుకొని ఇందులోని కొంచెం ఉప్పు, కారము అలాగే పసుపు అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లోని బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలి. దీంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వీటికి అన్నిటికీ పడుతుంది అన్నమాట, ఈ పీసెస్కి. ఆ తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు అనేవి ఉన్నాయి కదా, వీటిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం హాట్గా అవుతాయి కదండి, అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి. వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోని కొంచెం ఆయిల్ ఉంది కదా, ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టము ఈ పన్నీర్ కర్రీ. అలాగే పరోటా కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. ఇప్పుడైతే దీంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోని కట్ చేసుకున్న పొటాటో ఉంటుంది కదా, దాన్ని వేసుకోవాలి. ఒకసారి బాగా ఫ్రై చేసుకుని అలాగే క్యారెట్ కూడా వేసుకోవాలి. బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఈ రెండింటితో చేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నిన్న వినాయక చవితి కదండి, అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. ఇప్పుడైతే నేను పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా పన్నీర్ అనేది, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కారం అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే నేను హోమ్మేడ్ చాక్లెట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఎక్కడికైనా సరే డెలివరీ అనేది చేస్తాను. బర్త్డేస్కి, రిటర్న్ గిఫ్ట్స్కి, అలాగే బర్త్డే బార్స్, ఫిల్లింగ్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మనకి ఇవి డిమార్ట్లో తెచ్చుకున్నాం అనమాట పరోటాస్. వీటిని ఒకసారి పెనం పెట్టుకుని కాల్చుకోవడమే, చాలా సింపుల్గా అయిపోతుంది. పరోటాస్ అనేవి అటు ఇటు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, అప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా. ఇలాంటి డిమార్ట్లో అమ్మే పరోటాస్ అనేవి అప్పుడప్పుడు ఏదో తెచ్చుకుంటాం అంతే అండి. ఇంట్లోనే ఎక్కువ టిఫిన్స్ అనేవి చేస్తూ ఉంటాను నేను. ఇలా అటు ఇటు టర్న్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలాగా ప్రెస్ చేస్తే అవి పొరలు పొరలుగా వస్తాయి కదా, అంతే అండి. చాలా టేస్టీ అయిన పరోటా అలాగే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ రైస్ పెట్టేసిన తర్వాత పప్పు మామిడికాయ అనేది చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కుక్కర్లో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట.
ముందుగా పప్పుని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకుని పప్పు అనేది ఇలా కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి నేను. గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకుని మామిడికాయ ముక్కలు అలాగే కొంచెం పసుపు, పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ అనేవి వస్తే మెత్తగా ఉడికిపోతుంది పప్పు అనేది. మీరు పప్పు మామిడికాయ అనేది ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇదైతే బాగా ఉడికిపోయింది కదా, ఇలాగా మెత్తగాని కలుపుకోవాలన్నమాట. మొత్తము గరిటెతోని కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారము, ఉప్పు సరిపడగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఒక 5 మినిట్స్. వల్ల పప్పు టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది, కారం అనేది ఉండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పప్పు తాలింపు అనేది వేసుకుంటున్నాను. ఇందులోని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పోపు అనేది తాలింపు పెట్టుకోవాలి పప్పుకి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా పప్పుని, ఇప్పుడు దీంట్లోని ఈ పోపు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ అయిన పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. దీంట్లో ఆవకాయ పెట్టుకుని అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది పప్పు ఆవకాయ. అలాగే ఇక్కడ నేను వడియాలు అనేది ఫ్రై చేస్తున్నాను. ఇలా అయితే రెడీ అయిపోయినాయి అప్పడాలు కూడా. ఇప్పుడైతే